పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ జనరల్ బాడీ సమావేశం డైరీ అధ్యక్షుడు మినపాల సుధాకర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలు మినపాల స్వరూప ప్రకాశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పాల ఉత్పత్తిదారులకు గిఫ్ట్తో పాటు సన్మానించారు. పాలకు సరైన గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ పలువురు పాల ఉత్పత్తిదారులు డైరీ అధికారి సుధాకర్పై మండిపడ్డారు. సుద్దాల డైరీలో అనేక లోటుపాట్లు ఉన్నాయని పాల ఉత్పత్తిదారుడు మినపాల దిలీశ్వరరావుతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తిదారులకు రేటు పెంచే దశగా కరీంనగర్ డైరీ చూడాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పెట్టుబడి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ మీరు అన్నారు శాంపుల్ పాల్ సార్, ఇంకొకటి అప్పుడు ఏం చేసిరంటే కొందరు రెండవ బహుమతి అల్లాడి రవీందర్రావు. మీకు ఇక్కడ ఫ్యాట్ కంపల్సరీ 4 తెల్లారి 9 వచ్చింది, తెల్లారి 4 ఎట్లా ఏ రకంగా అదే పదే పాలు తీసుకెళ్తాను. మీరు కవర్లలో పెట్టేప్పుడు ఎందుకు తక్కువ పెడతాను? ఒక్కొక్కరికి తక్కువ. అదే అల్లాడి తిరుపతిరావు గారికి పోయినసారి బోనస్ తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది. నేను చెప్పిన సభ దృష్టికి తీసుకుపోయిన సభకు అప్పుడు ఆ మీటింగ్ లో అప్పుడు మనం కొద్దిగా మీటింగ్ లో అప్పుడు నన్ను సర్టిఫై చేసింది కదా. మీరు పట్ట పగలొచ్చి ఆఫీసులో కూర్చుంటే మీరు కంప్యూటర్ ఎందుకు చెప్తారు? అది చెప్పండి నాకు. మీకు పట్ట వాటిల్లో రావాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఒక్కటండి, ఇప్పుడు తీసుకోకుండా మారిపోయాడు. షాంపిల్ పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. మా ఊరి మారిపోయాడు. అనుమానం అంటే ఇది మీకు తెలుసు, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి సంఘంలో పాల్గొస్తారు. ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా వస్తుంది, ఏ కాలంలో ఎట్లా వస్తుంది ఫ్యాట్ అనేది తెలుసు. కాకపోతే ఏంటంటే మరి ఇంటం చేయబట్టి సుధా కొంత ఫ్యాట్ తగ్గచ్చు. కానీ కాన్ఫిడెంట్ అట్లా డౌట్ ఉంటే మీరు చెప్పండి, మీ ఇంటికి వచ్చి మేము సుధా స్వయంగా పాల్గొంటుకొని ఇక్కడ మీకు పెట్టించైనా మళ్ళీ బీసీలు తీసుకుపోయి అక్కడ సుధా పెట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది మనం చేసేది కాదు. మేము మిగిలిన వాడు ఇక్కడ ఫ్యాట్ ఎంత వస్తుంది, అక్కడ ఫ్యాట్ ఎంత వస్తుంది, అద్భుతం కావాలంటే నేను తీసుకుపోయి చేస్తా. క్రీడాకారులకు వయసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు సీనియర్ క్రీడాకారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కన్నా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 45+ ఉన్న సీనియర్ వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నర్సాయిపల్లెకు చెందిన కాంగ్రెస్ నేత తిరుమలరావు, అలాగే ఐతరాజ్పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ ధీకొండ భూమేష్, గర్రెపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్ పలువురు దాతల సహకారంతో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మెమోంటోలను అందజేశారు కన్నా రమేష్ గౌడ్. ఫైనల్ మ్యాచ్ పెడతా ఒక్క నిమిషం వీళ్ళు కానీ ఈ లైవ్ వరకు అలా అయిపోయేటట్లు. పాయింట్ చూస్తే ఇంత కాంగ్రెస్ సరే ఓకే, మిగతాచారం కూడా మరింత దృఢ సంకల్పం పెరుగుతాయని మనసారా. దయచేసి అందరూ ఒకసారి గ్రూప్ ఫోటో అందరూ చూడండి, అందరూ ఒకసారి 45 సంవత్సరాలు మించిన వారికి
తెలంగాణలో మొదటి టోర్నమెంట్ పెట్టినందుకు మా గౌరవం ఉంది. మా సీనియర్ క్రీడాకారుల తరఫున మా అందరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రాము రాను తెలంగాణ వాస్తవం అంతా వ్యాపించాలని నేను అనుకుంటున్నాను. మా సీనియర్ క్రీడాకారుల తరఫున నేను కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలో ఈ 45 సంవత్సరాలు క్రీడాకారులతో నిర్వహించినటువంటి ఈ టోర్నమెంట్స్ ఇది జిల్లా స్థాయిలో మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటిగా మేము భావిస్తున్నాము. ఈ సుదీర్ఘ ప్రాంతాల నుండి క్రీడాకారులు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మాకంటే కూడా పెద్దవాళ్ళు, క్రీడాకారులను అని పిలిచే బదులు మేము వాళ్ళను గౌరవనీయంగా సార్లు అని పిలుస్తున్నాము. అలాంటి రిస్క్ తీసుకొని బాధ్యత గల పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు లీవులు పెట్టుకొని చొరవ తీసుకొని మా గ్రామానికి వచ్చి ఇంత ఈ టోర్నమెంట్స్లో పాల్గొని మాకు ఆనందాన్ని చేకూర్చడమే కాకుండా ఇక్కడున్న క్రీడాకారులకు, ప్రజలకు, పిల్లలకు ఎంతో క్రీడా స్ఫూర్తిని పెంపొందింపజేశారు. వాళ్ళకు మా గ్రామం తరఫున చాలా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ గేట్ వద్ద 2 కంటైనర్లలో అక్రమంగా తరలిస్తున్న 32 ఎడ్లను పట్టుకొని మందమర్రి పోలీసులకు సమాచారం అందించారు ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గోశాలలో ఎడ్లను అప్పగించారు మందమర్రి పోలీసులు. ఎడ్లను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న ఎడ్లకు పశుగ్రాసం, నీటిని అందించారు శ్రీధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు. మాకు మందమర్రి టోల్ ట్యాక్స్ దగ్గర మేము ఒక 2 కంటైనర్లు పట్టుకోవడం జరిగింది. మాకున్న ఇంటిమేషన్ ప్రకారంగా మేము ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, గోప్రేమికులము అందరం కలిసి సంయుక్తంగా ప్రజల సహకారంతో మేము ఈ ఆవులను అక్రమంగా తరలిస్తున్నామని తెలిసిన వెంటనే మేము వెళ్ళి వాటిని ఆపడం, డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, అందరి సహకారంతో మేము ఇక్కడ రావడం. ఈరోజు ఉదయం 3:30 ప్రాంతంలో మందమర్రి సిఐ గారు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా గోశాల రిజిస్ట్రేషన్ కనుక మా గోశాలకు ఆవులను తరలించి మాకు అప్పయిపోయారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఉద్యానవన పంటలతో రైతులు అధిక లాభాలు గడించవచ్చన్నారు పెద్దపల్లి ఉద్యానవన జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెదరాతుపల్లిలో తిరుమల ఆయిల్ కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు విదేశీ శాస్త్రవేత్తలచే అవగాహన సమావేశ కార్యక్రమం నిర్వహించారు. విదేశీ శాస్త్రవేత్తలచే రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. జిల్లాలో 24,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటను రైతులు సాగు చేస్తున్నారని, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 300 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగు చేశారన్నారు. ప్రస్తుతం 500 ఎకరాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెదరాతుపల్లి శివార్లో తిరుమల ఆయిల్ కేమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లు చేయనున్నారని వారు తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు విత్తనాల తయారీ, పంట ఎగుమతుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూనె ఉత్పత్తులు పెరగాలంటే ఆయిల్ ఫామ్ అత్యంత ముఖ్యమని వారన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు రాబో రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారన్నారు. 100 సంవత్సరాల క్రితమే ఇండోనేషియా దేశంలో ఆయిల్ పంట సాగైందని, రైతులు ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి అధిక లాభాలు ఆర్జించాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంట మొదటిసారి 1993లో తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గంలోని అశ్వారావుపేటలో రైతులు ముందుకు వచ్చి సాగు చేశారన్నారు. ఈ ప్రాంతంలో తిరుమల ఆయిల్ కంపెనీ ప్రతినిధులు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్నారని, దానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని వారన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆయిల్ ఫామ్ పంట సాగుకు ముందుకు రావాలని శాస్త్రవేత్తలు కోరారు. పెద్దపల్లి జిల్లాలో 2400 ఎకరాలు గత 2 సంవత్సరాలుగా మనము ఆయిల్ ఫామ్ మొక్కలు వివిధ మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీరాంపూర్ మండలంలో ఒక మండలంలోనే దాదాపుగా 300 ఎకరాలు ప్లాంటేషన్ అయింది 2 సంవత్సరాల్లో ఉన్నాయి. ఈ స్కీమ్ గురించి అంతా మీకు అంత పెట్టిన రైతులు ఇక్కడ వచ్చిన అందరూ ఎక్కువ ప్లాంటేషన్ చేసిన రైతులే కదమ్మా. మీ ప్లాంటేషన్ చేసిన రైతులే ఉన్నారు. మరి మనం ఇంకా 2 సంవత్సరాలు అయితే మనం దిగుబడి కూడా తీసుకోబోతున్నాం.
మన రైతులకు ఎక్కువ ఏమో ఎక్కడ పోయినా కానీ ఏమంటారంటే ఇంకా ఫ్యాక్టరీ రాలేదు కాబట్టి ఇంకా కొత్తగా పెట్టాలి, కానీ ఉన్న రైతులకు కూడా మరి ఎక్కడికి అమ్ముకోవాలి అని కొంచెం అనుమానం ఉంది. కాబట్టి ఒకసారి అందరికీ చూపెట్టి ఫ్యాక్టరీ వాళ్ళతో కానీ ఇంకా సైంటిస్టులు కూడా వచ్చారు కదా, మొక్కలు మనకు విత్తనాలు ఇచ్చిన వాళ్ళు కానీ తర్వాత అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనకేమైనా అనుమానాలు ఉంటే మాత్రం మనం నివృత్తి చేసుకోవాలి. మన పక్కకున్న రైతులను కానీ ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే వాళ్ళని కొంచెం నివృత్తి చేసి మనం ఎంత తొందరగా మన ఏరియాను మొక్కలు కూడా ఇంకా 5,000 ఎకరాలకు మొక్కలు సంబంధించి ఉన్నాయి. మనం ఎంత తొందరగా మన ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఈ ఫ్యాక్టరీ ఇట్లాంటి ఫ్యాక్టరీ ఇంకా 2 వేరే ప్రాంతాలు కూడా వాళ్ళకి విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే ఒక 10 మాసాలలో కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా వర్క్ జరిగిపోతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఒకటి ఏది ఫ్యాక్టరీ రాదు అనేది ఒకటి రూమర్ ఏదైతే ఉందో అట్లాంటి స్ప్రెడ్ చేయొద్దని మా మీడియా మిత్రులకు కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు జేవియర్ గారు, అది ఫ్రాన్స్ కంపెనీ ప్రభుత్వ సంస్థ, వారి ద్వారానే మనము ఈ ఆయిల్ పామ్ స్ప్రౌట్స్ విత్తనాలు తీసుకొచ్చి చిన్న కాలువలో 1 సంవత్సరం పాటు పెంచి మీకు ఇవ్వడం జరిగింది. అంటే దీని వెనుక కంపెనీ పడుతున్న కృషి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడే కాదు, ఇది 30-40 సంవత్సరాలతో పాటు మీతో అనుబంధం ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మీకు సలహాలు సూచనలు టైం టు టైం ఇచ్చేసి దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఇంకా భారీ ఎత్తున మీరు ఇంకా మీ రైతాంగానికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేసి ఇంకా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేయాలని కోరుతున్నాం. Trying to improve the practices. It was in Ivory Coast in Africa. It's a place with a water deficit, and the challenge was to increase the oil production in this place with a lack of water. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాన్సానిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పుల మధ్య శివసత్తుల నృత్యాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని నెత్తిన బోనం ఎత్తుకొని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ఎమ్మెల్యే విజయరమణారావుకి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి అందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు. వాళ్ళు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా, ఈ దైవ కార్యక్రమం ద్వారా వారి కుటుంబాలు, వారి బంధుగణంతో పాటు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, రైతులందరికీ కూడా మంచి వర్షాలు కురిసి మంచి పంట పండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సంసాన్పల్లి గ్రామ ముదిరాజ్ సోదరులందరికీ, సోదరిమణులందరికీ పెద్దమ్మ బోనాల పట్నాల శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సుల్తానాబాద్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ నేతలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నిక కాబోతున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పూసాలకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆగండ్ల శంకర్ పూసాల రోడ్లో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
భారత్ మాతా కి భారత్ మాతా కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కడిగేసి సెకండ్ పవన్ కళ్యాణ్ కదా పిఠాపురంలో భారీ మెజార్టీతో కొనిదెల కొదమాసింహం పవన్ కళ్యాణ్ గారు అధిక మెజార్టీతో గెలవడం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈరోజు టబాకాలు పేల్చి కేక్ కట్ చేయడం జరిగింది. జై జనసేన జై పవన్ కళ్యాణ్. నిన్నడు కూడా జనసేన పార్టీని కించపరిచిన నాయకులకు ఇదొక గుణపాఠంగా 21 సీట్లుగాను గెలిచి చూపించి ప్రపంచం చూపించిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మేము ఆర్థికంగా సంతోషంగా కేక్ కట్ చేసి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.